గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పైన నరసింహస్వామి మా కులదైవము. ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కష్టాలు నెరవేరుస్తాడు. అనుకున్న పనులు నెరవేర్చి ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగదు. మేము 42 ఏళ్ళ నుంచి కొండకు వస్తాను నా పెళ్ళైన నుంచి. నాకు ముగ్గురు బిడ్డలు, నా బిడ్డలు ముగ్గురు క్షేమంగా ఉన్నారు. అప్పటికి ఇప్పటికి చాలా వసతులు ఇక్కడ మారినాయి. చాలా బాగా ఉంది ఇక్కడ వసతులు. భోజనాలకు కొత్త లేదు. వచ్చిన వాళ్ళకు రూములకు ఇబ్బంది లేకుండా జరిగిపోతా ఉంది. కాబట్టి ఎవరికి వచ్చినా కానీ ఆయన నమ్ముకొని ఎవరికి ఎలాంటి కష్టాలు కలగకుండా అనుకున్న పనులు నెరవేరుస్తాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళకు ఎప్పటికీ అన్యాయం జరగదు. ఇది నా కోరిక. ఈ బ్రహ్మోత్సవాలు ఏర్పాటు ఎలా ఉన్నాయి? బ్రహ్మోత్సవ ఏర్పాట్లు చక్కగా చేసినారు. ముందుకంటే ఇప్పుడు ఎంతో మేలు. అప్పుడు ఎంతో కష్టపడి జనాలు బస్సులకు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు రూములకు కానీ భోజనాలకు కానీ ఎలాంటి వసతి లేకుండా దేవుడు అందరూ చల్లగా చూస్తూ ఉన్నాడు. ప్రభుత్వం బాగా సహకరించింది. మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. నవనారసింహ క్షేత్రాల్లో చిత్తగిరి క్షేత్రమైనటువంటి ఈ పెనుసుల క్షేత్రంలో స్వామివారు హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఉగ్రరూపంతో వస్తుంటారు. ఆ ఉగ్రరూపంతో కూడా చెంచులక్ష్మి అమ్మవారు శాంతింపజేస్తారు. ఇక్కడ అలా శాంతింపబడ్డ స్వామి అమ్మవారు పెనవేసుకొని వెలిశారు. కావున పెనుసుల క్షేత్రంగా రూపాంతరం చెంది పెంచులకోనగా స్థిరపడింది. ఈ క్షేత్రంలో స్వామివారి యొక్క సంతానం కోసం వరపడు సేవనం చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కనిపించే వృక్షానికి ఉయ్యాలను కట్టి స్వామివారి యొక్క సంతానం కోసం ప్రార్థిస్తారు. అలా సంతానం కలిగిన వాళ్ళందరూ కూడా పెంచులయ్య పెంచులమ్మ అని చెప్పి స్వామివారి యొక్క నామే పెట్టుకుంటూ ఉండటం ఇక్కడ విశేషంగా ఉంటుంది. ఇక్కడ చెంచులక్ష్మి అమ్మవారు కూడా స్వయంభూగా వెలుస్తున్నారు. క్షేత్రపాలకు ఆంజనేయ స్వామివారు. ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి కనుక భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ విశేష సేవలను కూడా తిలకించి స్వామివారిని సేవించి స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారికి ఉపపాత్ర కావాలని కోరుతున్నాము. సో నా పేరు రాజశేఖర్ రెడ్డి అండి. నేను గిద్దలూరు నియోజకవర్గం నుంచి వచ్చాను. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పటి నుంచో ఇక్కడికి వద్దామని అనుకుంటున్నాను, కుదరలేదు. బట్ ఈరోజు రావడం జరిగింది, స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వచ్చేసి ఇక్కడ మన భక్తులకు ఏర్పాట్లు చూస్తే మన ఆలయ అధికారులు మంచిగా అందరికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి ఆలయ ప్రసాదాలు కానీ తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. మనకి వేసవికాలం అయినటువంటికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన కింద మ్యాట్లు వేయడం కానీ తాగునీరు కానీ ఏదో ఒకటి సరఫరా చాలా బాగా ఉంది. సో ఆలయ అధికారులకు నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఇంకా ఏమైనా భక్తులు వస్తున్న వాళ్ళకు కూడా ఎలాంటి సంఘటనలు కానీ ఏది జరగకుండా ఇంకా మంచిగా అందించాలని నేను కోరుకుంటాను. నా తరఫున మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.